హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. ఏంటి హడావిడని చూస్తున్నారా? మా జున్ను మునులకి అయితే మీతిపళ్ళు కొట్టించడం అండి. అంటే మా జున్ను మునులు ఇద్దరికి కూడా పై పళ్ళే వచ్చాయండి. సో మేనమామల చేత మీతిపళ్ళు కొట్టిస్తారు కదా, అలా కొట్టించడానికి అనమాట ఈ ప్రిపరేషన్ అంతా. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి నీతి పళ్ళు కొట్టించడానికి డెకరేషన్ అంతా మా షన్నువే చేస్తుంది. మా మున్నుగడికి అయితే షిరిడిలో మేము వెళ్ళినప్పుడు లక్ష్మణ్ గుడి దగ్గర అయితే ఫస్ట్ పన్ను అయితే కనిపించిందండి. అప్పుడైతే పై పన్ను అయితే కనిపించింది అనమాట. మా మున్నుగడికి వచ్చిన ఒక 10 days కి అయితే మా జున్నుగడికి కూడా పళ్ళు వచ్చాయండి. ఫస్ట్ మా మున్నుకి వచ్చాయండి. మా జున్నుకు కూడా అసలు పై పళ్ళు వస్తాయో కింద పళ్ళు వస్తాయో చూసి అప్పుడు కొట్టిద్దామని అయితే ఆగామన్నమాట. అదేంటో గానీ మా జున్నుగడికి కూడా పై పన్నే వచ్చిందండి. సో ఇద్దరికి కలిపి అయితే ఇలా పై పళ్ళు అయితే కొట్టిస్తున్నాము. ఇలా పై పన్ను వస్తే మేనమామ కీడంటండి. మళ్ళీ ఇలా మీటి పళ్ళు కొట్టే వరకు కూడా మేనమామ అయితే మేనల్లుని అయితే చూడకూడదు. మీటి పళ్ళు కొట్టించడానికి ఇలా చక్కెరోలు కావాలన్నారండి. ఈ రోజుల్లో చక్కెరోలు ఎక్కడ ఉంటుందండి? మేమైతే చక్కెరోలు గురించి వెతగ్గా మా ఊర్లోనే అనికమ్మ గుడి దగ్గర ఉందని తెలిసింది. మేమైతే అనకమ్మ గుడి దగ్గర నుంచి తీసుకొచ్చాము. మేమైతే ఆ చక్కెరోలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. మా షన్ను చెయ్యిందే మాకు ఒక పని కూడా అవ్వట్లేదండి. మా షన్ను అయితే ఆ చక్కెరోలకి పసుపు రాస్తుంది. మేము ఏం పని చేసుకుంటున్నా మా షన్ను మాకు హెల్ప్ చేయడానికి వస్తుంది. పిల్లలు ఏ పనులు అయినా ఇంట్రెస్ట్ చూపించినా మనం వాళ్ళని చేయనివ్వాలి. అప్పుడే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చక్రాలు ఉంటే పర్వాలేదండి. చక్రాలు లేని వాళ్ళు కూడా ఇప్పుడైతే మామూలు రోల్ ఉంటుంది కదా, దాని మీద అయితే కొట్టిస్తున్నారు. మాకైతే చక్రాలు దొరికింది కాబట్టి దీని మీద అయితే కొట్టిస్తున్నామండి. ఈ చక్రాలకి అయితే మా అత్తయ్య గారు ఇంకా మా చిన్నమ్మ అయితే అందంగా బొట్లు అయితే పెడుతున్నారు. బొట్లు పెట్టేసరికి రోల్ ఎపీరియన్సే మారిపోయిందండి. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారా? ఇప్పుడు చాలా అందంగా ఉంది కదా. ఈ మేతిపళ్ళు కొట్టించడానికి మెయిన్ మనకి ఇలా మట్టి మూకుడు అయితే కావాలండి. ఈ మట్టి మూకుడికి అయితే పసుపు రాసి అయితే బొట్లు అయితే పెడుతుంది మా చిన్నమ్మ. ఈ మట్టి మూకుడు మా ఊర్లో ఉన్న కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చామండి. తర్వాత అయితే చక్రాల చుట్టూరు పూలు వేసి డెకరేట్ చేస్తే బాగుంటది అనేసి మేమైతే చక్రాల చుట్టూరు పూలు వేసి డెకరేట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే రౌండ్ గా చామంతి పువ్వు రాకలు అయితే వేసామండి. తర్వాత దాని పైన గులాబీ రాకలతో పువ్వు అయితే వేసాము. మీతిపళ్ళు అయితే బయట అయితే కొట్టించాలండి. సో మేమైతే బయట మొత్తం అయితే అందంగా ఇలా డెకరేషన్ చేసుకుంటున్నామండి. అలా ముందు రోజు నైటే డెకరేషన్ మొత్తం అయితే పూర్తి చేసేసుకున్నామండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 5 to 10 మధ్యలో అయితే ఇలా మీటిపళ్ళు అయితే కొట్టించాలన్నారండి. మేమైతే అన్ని అరేంజ్ చేసుకొని అయితే రెడీగా అయితే ఉన్నామన్నమాట. రండి ఒకసారి మీ అందరికి కూడా మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో మా ఇల్లు అంతా అయితే చూపిస్తాను. ఇదైతే గేట్, మా మెయిన్ గేట్ అనమాట. గేట్ కి అయితే సింపుల్ గా ఇలా బంతి పూదండలు అయితే కట్టుకున్నాము. చెప్పాను కదండి, రోల్ కి అయితే సింపుల్ గా ఇలా పువ్వు వేసి అయితే ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకుంటున్నామని. అదే మా తులసికోట అండి. తులసికోట దగ్గర కూడా కొన్ని పువ్వు రేకలు వేసుకుని కొంచెం సింపుల్ గా అయితే అలా డెకరేషన్ అయితే చేసుకున్నామండి. ముందు మీతిపళ్ళు కొట్టాక తర్వాత అయితే ఎలక్కాయలు కొబ్బరికాయలు కొడతారండి. ఎలక్కాయలు కొబ్బరికాయలు అయితే ఇలా ప్లేట్ లో పెట్టి అయితే రెడీగా అయితే ఉంచుకున్నాం అనమాట. ఇదైతే మా మెయిన్ డోర్ అండి, అంటే మా సింహద్వారం అనమాట. దీనికైతే మేము ప్లాస్టిక్ పువ్వుల దండలు ఉంటాయి కదండి, అవైతే కట్టి ఇలా అయితే అందంగా అయితే డెకరేషన్ చేసుకున్నాము. ఇదైతే మా దేవుడు కదండి, మీరైతే చాలా సార్లు చూసే ఉంటారు. మేమైతే చాలా వీడియోస్ లో మా దేవుడి గదిని అయితే చూపించాము. మేమైతే మా దేవుడి గదిలో ఉన్న దేవుడి ఫోటోలకి అయితే నీట్ గా చామంతి పూలు కట్టుకుని డెకరేషన్ అయితే చేసుకున్నామండి. మేమైతే ముందు దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు రావడానికన్నా ముందే. ఈ లోపు అయితే మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు ఇద్దరు అయితే వచ్చేసారు. వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకోవడానికి సరదాగా నేనైతే వెళ్ళానండి. ఇలా మీటిపళ్ళు కొట్టే వరకు కూడా వీళ్ళిద్దరూ అయితే మా పిల్లలిద్దరిని కూడా చూడకూడదండి. సో వీళ్ళిద్దరిని అయితే కాలు కడుక్కోమని పైకి అయితే తీసుకువెళ్తున్నాను. వాళ్ళిద్దరిని కొంచెం సేపు పైనే కూర్చోమన్నామండి. కింద అంతా కూడా అరేంజ్ చేసుకున్నాక అప్పుడైతే వాళ్ళని కిందకి తీసుకెళ్దామని అయితే అనుకున్నాము. ఈ లోపు కింద మా జున్ను మున్నులను అయితే రెడీ చేస్తున్నారండి. మా జున్నుగాడు అయితే రెడీ అయిపోయి మా పెద్దనాన్న దగ్గర కూర్చున్నాడు. మా మున్నుగాడు అయితే మా అత్తయ్య గారు రెడీ చేస్తున్నారు. ఇలా మీటిపళ్ళు కొట్టించేటప్పుడు అయితే పిల్లలిద్దరికి కూడా గోవిందనామం అయితే పెట్టాలన్నారండి. గోవిందనామం పెట్టి ముద్ర ఉంటుంది కదండి రాగిది, దాంతో అయితే ముందైతే గోవిందనామం అయితే పెట్టాను. పిల్లలతో ఏది అంత ఈజీ కాదండి బాబు. బొట్టు పెట్టించుకోవడానికి గోల్ చేస్తారు, బట్టలు వేయించుకోవడానికి గోల్ చేస్తారు. మా జున్నుగాడు చూడండి అస్సలు బొట్టు పెట్టించుకోవడానికి కోఆపరేట్ చేయట్లేదండి. వాడు చెయ్యి పెట్టి నన్ను గెంటేసి ఏడ్చేసి మీద అలా ఏదో రకంగా అయితే నామం అయితే పెట్టానండి. కానీ వాడు ఉంచుకున్నాడా, 2 నిమిషాలకే చెరిపేసుకున్నాడండి. మా మున్నుగాడు కూడా అలాగే పెట్టాను, వాడు చెరిపేసుకున్నాడండి. చివరికి మా అత్తయ్య గారు వచ్చి మా జున్ను మున్నులకి మళ్ళీ బొట్టు అయితే పెట్టారండి. ఏదైనా ఎక్స్పీరియన్స్డేనండి. పెద్దవాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కదా. మా అత్తయ్య గారు అయితే ఇలా చిటికలో పెట్టేశారు. ఫైనల్లీ మా పిల్లలిద్దరు కూడా అయితే రెడీ అయిపోయారండి. మా జున్ను మున్నులు అయితే ఇప్పుడు గడపలు దాటుతున్నారండి. గడపలు దాటితే గారెలు కదా, సో వాళ్ళ కోసం అయితే గారెలు అయితే వండాం మేము. మును వచ్చిందా జున్నుదా వచ్చి బయటకు వచ్చి
మా పిల్లలు అయితే గడపలు దాటేశారండి. ఆకిన రెండో రోజే గడపలు అయితే దాటేశారు వీళ్ళు. సరదాగా ఇప్పుడు వీళ్ళ కోసం అయితే గారెలు అయితే వండాం అనమాట. గడపలు దాటితే గారెలు అంటారు కదా, సో అలా సరదాగా గారెలు వేద్దామని చెప్పి అయితే వేసామన్నమాట. నాన్న బయటకు వచ్చే, మా షన్ను కూడా పాకెత్తుంది వాళ్ళ తమ్ములతో పాటు. నాన్న బయటకు వచ్చి తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. దా అమ్మా బయటకు వచ్చి తీసుకో జున్ను. షన్ను ఫైనల్లీ మా జున్ను కూడా గడప అయితే దాటేశాడండి. ఈ స్పెషల్ మూమెంట్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. నార్మల్ గా మా జున్ను మున్ను ఆడుకునేటప్పుడు అయితే గడపలు చాలా స్పీడ్ గా దాటేస్తారండి. ఇప్పుడు పనగొట్టుకుని గార్లేసి వీడియో తీస్తుంటే అసలు దాటలేదండి, చాలా స్లోగా అయితే దాటాడు. ఈ రోజు అయితే సరదాగా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదండి, సో సరదాగా ఈ రోజు అయితే ఇలా గారెలు అయితే వేసాము. ఏ శుభకార్యమైనా ఏ కథైనా సరే ముందు ఇంట్లో అయితే దేవుడికి అయితే పూజ చేసుకోవాలి కదండి. సో అలా మేము మా పిల్లలిద్దరితో కలిసి దేవుడి గదిలో అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి. తర్వాత అయితే మంగళహారతి అయితే ఇచ్చానండి. మా షన్నుకి హారతి తీసుకోవడం అంటే ఎంత ఇష్టమోనండి. ఎప్పుడు పూజ చేసుకున్నా సరే హారతి తీసుకోవడానికి అయితే వచ్చేస్తుంది. మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా జున్ను మున్నుని ఇద్దరిని తీసుకుని వేరే గదిలోకి తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మేనమామల్ని ఇద్దరిని కిందకి రమ్మన్నాము. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని చూడకూడదు కాబట్టి వేరే రూమ్ లోకి అయితే తీసుకువెళ్లారు. ఈ గ్యాప్ లో అయితే అందరూ టిఫిన్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరిని అయితే కిందకైతే రమ్మన్నామండి. ఈ ప్రాసెస్ జరిగినంతసేపు వాళ్ళు వీళ్ళని చూడకూడదండి, వీళ్ళు వాళ్ళని చూడకూడదు. సో ఇద్దరిని సెపరేట్ గా ఉంచడం అయితే చాలా కష్టం అయితే అయ్యిందండి. వీళ్ళని అయితే ఈ గదిలో కూర్చోబెట్టాం, వాళ్ళని అయితే ఆ గదిలో ఉంచామన్నమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళిద్దరికి బొట్లు పెట్టి మెల్లో కండువాలు అయితే వేస్తున్నారు. మేనమామలు ఇద్దరు కూడా మేనల్లులకి అయితే బట్టలు అయితే తీసుకురావాలండి. అలా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే మా ఇద్దరు చేతిలోని పెట్టారండి. మేమిద్దరం కూడా మా అన్నయ్యకి తమ్ముడికి అయితే బట్టలు అయితే పెట్టాము. తర్వాత నేను మా అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, మా తమ్ముడు నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత ముందు అయితే మేనమామలు ఇద్దరిని కూడా ఇలా బయటికి తీసుకొచ్చి రోలు ముందు అయితే నుంచోబెట్టామండి. లోపు మా అత్తయ్య గారు అయితే మూగిట్లోకి నూనె వేస్తున్నారు. ముగ్గురు కింద అయితే వడ్లు కూడా వేయాలండి. ఒక పళ్ళెంలో వడ్లు పెట్టి పైన ఇలా మట్టి మూగిట్లో నూనె వేసి అయితే ఆ రోలు మీద అయితే పెట్టాలి. ఇలా అంతా అయితే రెడీ చేసుకున్నామండి. ఎలక్కాయలు కొబ్బరికాయలు కూడా రోలు ముందైతే పెట్టుకున్నాము. ఈ లోపు మా తాతయ్య గారు అయితే వచ్చారండి. ఈయన మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారండి. అంతా కూడా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు మా జున్ను మున్నులను అయితే బయటికి తీసుకురావడమే. మరి మీతి పళ్ళు కొట్టేదాకా మేనమామలు ఇద్దరు చూడకూడదు కదండి, సో వాళ్ళిద్దరి ముందు అయితే ఇలా తెరపెట్టి అయితే వాళ్ళిద్దరిని అయితే తీసుకొని అయితే వస్తున్నాము. ఇవిడైతే మా అమ్మమ్మ గారు అండి, అంటే మా మామయ్య గారు వాళ్ళ అమ్మ. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా అమ్మమ్మ గారిని తెలుసుకుని దండం పెట్టుకుంటాము. ఇలా తెర పట్టుకోవడం అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించిందండి. పెళ్లిలో పట్టుకుంటారు కదా, అలా పట్టుకొని అయితే తీసుకొచ్చారనమాట వాళ్ళిద్దరిని కూడా బయటికి. ఇది మొత్తం జరిగే వరకు కూడా తెర అయితే అలాగే ఉండాలంట. స్లోగా తెర పెట్టుకుని సక్సెస్ఫుల్ గా వాళ్ళ మేనమామలకు కనిపించకుండా మా జున్ను మున్నెల్ని అయితే రోల్ దగ్గరికి తీసుకొచ్చేసాము. ఇప్పుడే అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. రోల్ కు ఒక పక్కన అయితే మేనమామలు నుంచోబెట్టాలండి, ఇంకో పక్కన అయితే ఇలా జున్ను మున్నెల్ని అయితే నుంచోబెట్టాము. మధ్యలో అయితే అలా తెర అయితే ఉండాలి ప్రాసెస్ జరిగినంత సేపు కూడా. ఫస్ట్ అయితే జున్నుని అయితే నూనె ముక్కులు అయితే చూపించామండి. మా అన్నయ్య అయితే ఇప్పుడైతే కొడుతున్నాడు అనమాట. అలా జున్ను ఫేస్ అందులో కనిపించాక అప్పుడైతే చాక్ ఇచ్చుకొని అయితే ఇలా పొడవాల్సి ఉంటుందండి. మనకి పన్ను కనిపిస్తే పన్ను, లేకపోతే బొట్టు కనిపిస్తే బొట్టు మీద అయితే కొట్టచ్చు అనమాట. చిన్నపిల్లలు పళ్ళు చూపించడానికి అయితే అంత కోఆపరేట్ చేయరు కదండి, సో బొట్టు పైన కూడా కొట్టచ్చు అని అయితే చెప్పారండి. ముందు మా జున్నుకు కొట్టాక తర్వాత అయితే మా మున్నుకు కొట్టాడండి. అలా మా అన్నయ్య వాళ్ళిద్దరికి కొట్టడం పూర్తయ్యాక ఇప్పుడైతే మా తమ్ముడు అయితే కొడుతున్నాడు. మా తమ్ముడు కూడా అంతేనండి, ముందు జున్నుని చూసి జున్నుకు కొట్టాక తర్వాత అయితే మున్నుని చూసి మున్నుకైతే కొట్టాడండి. అలా కొట్టడం అయితే పూర్తయ్యాక అప్పుడైతే తెర తీసి ఇద్దరిని అయితే చూపించామండి. మా జున్నుని మున్నుని కూడా మా అన్నయ్యకి తమ్ముడికి అయితే చూపించాము. అలా తెర తీసి చూడగానే మా అన్నయ్య తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎగ్జాక్ట్ గా 1 month అయిందండి మా తమ్ముడు అయితే మా పిల్లల్ని ఎత్తుకొని. వాడైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే ఆ నూనె ముగ్గుడు అయితే తీసి పక్కన అయితే పెట్టేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు దాని మీద కొబ్బరికాయ ఎలక్కాయ కొట్టవలసి ఉంటుంది. తర్వాత మేనమామలు ఇద్దరు కూడా మేనల్లోకి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మా ఇంట్లో అయితే కదా 3 generations కి ఎవరికి అయితే ఇలా మీతి పళ్ళు అయితే రాలేదంటండి. మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారికి గాని, మా మామయ్య గారికి గాని, మా హస్బెండ్ వాళ్ళకి గాని ఎవరికి మీతి పళ్ళు అయితే రాలేదంట. ఇప్పుడు మా పిల్లలకే వచ్చాయి. సో మాకు ఈ ప్రాసెస్ అంతా ఏమీ తెలియదండి. మేమైతే ఆల్రెడీ మీతి పళ్ళు వచ్చిన
వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే కనుక్కొని అయితే ఇలా అయితే చేయించామన్నమాట. ఒక్కొక్క మేనమామ ఒక్కొక్కరి కోసం అయితే 3 కొబ్బరికాయలు 3 ఎలక్కాయలు అయితే కొట్టాలండి. అంటే మా అన్నయ్య జున్ను కోసం 3 కొబ్బరికాయలు 3 ఎలక్కాయలు, మున్ను కోసం 3 కొబ్బరికాయలు 3 ఎలక్కాయలు అలా అయితే కొట్టాలన్నమాట. అంతే మా తమ్ముడు కూడా ఇద్దరి కోసం అలా కొట్టాలి. మొత్తం మీద ఒక్కొక్కళ్ళు 6 కొబ్బరికాయలు 6 ఎలక్కాయలు అయితే కొట్టాలండి. నార్మల్ గా అయితే రోల్ మీదే కొట్టేస్తారండి, కానీ ఇదైతే చెక్క రోల్ కదా, మళ్ళీ మేము తెచ్చింది కూడా అనికమ్మ గుడిలోంచి తెచ్చాం కదా, మళ్ళీ దానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మేమైతే రోల్ కి ఇలా ముట్టించి కింద అయితే కొట్టేయమని చెప్పాము. సో మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు కూడా దానికి ఇలా రోల్ కి అయితే ముట్టించి కింద వేసి అయితే కొట్టేస్తున్నారు. మా షన్ను చూడండి, వాళ్ళిద్దరు మామయ్యలు కొబ్బరికాయలు కొడుతుంటే ఎలా చూస్తుందో, ఆ చెక్క వచ్చి మీద పడుతుందన్న భయమే లేదు. ఇక్కడితో ఇంటికాడ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిందండి. మా పిల్లలకి మొత్తం 4 మేనమామలండి. మా చింతమ్ముడు అయితే ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు. మిగిలిన 3 కూడా దూరంగా అయితే ఉంటారండి. ఒక తమ్ముడు అయితే అమెరికాలో ఉన్నాడు అనమాట. మా అన్నయ్య అయితే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంకో తమ్ముడు అయితే తిరుపతిలో ఉండి అయితే చదువుకుంటున్నాడు అనమాట. సో మిగిలిన ఇద్దరికి అయితే వీడియో కాల్ చేసి అయితే పిల్లలిద్దరిని అయితే చూపించాము. ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు. చెప్పాలి నలుగురు ఉంటే ఇంకా అందంగా జరిగేదండి, కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరికి రావడం అయితే పాసిబుల్ అవ్వలేదన్నమాట. వాళ్ళిద్దరితోనే అయితే వీడియో కాల్ చేసి అయితే మాట్లాడామండి. తర్వాత అయితే నూనె ముక్కుడు తీసుకొని మేనమామలు అయితే గుడికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకోవాలండి. సో వీళ్ళైతే ఇప్పుడు ఆ నూనె ముక్కుడు తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నారు. వీళ్ళిద్దరూ అయితే ఇప్పుడు మా ఊర్లో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నారండి. మాక్సిమం అందరూ కూడా ఇలా శివాలయానికే వెళ్తారంటండి. తీసుకెళ్లిన ముగ్గుడు అయితే అక్కడ గుడిలో పెట్టి అక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నారు. తర్వాత గుడిలో వాళ్ళ నలుగురు పేరు మీద అయితే అభిషేకం అయితే చేయించుకోవాలండి. నలుగురు అంటే 4 మేనమామల పేరు మీద అన్నమాట. ఇలా చేయడం వల్ల మేనమామలకు ఉండే కీడంతా కూడా పోతుందండి. మేనమామలు లేకపోయినా పర్వాలేదండి, మేనమామల వరుస ఎవరితో అయినా సరే ఇలా మీటి పళ్ళు అయితే కొట్టిస్తారంట. ఇలా మీటి పళ్ళు కొట్టించడం అయితే మాకైతే చాలా సరదాగా అయితే అనిపించిందండి. వాళ్ళు అభిషేకం చేయించుకొని వచ్చేలోపు ఇంటి దగ్గర మేమందరం కూడా టిఫిన్స్ చేద్దామని చెప్పి ఒక్కొక్కళ్ళం అయితే టిఫిన్స్ అయితే చేస్తున్నాము. మా చెల్లి ఒక్కొక్కరికి టిఫిన్స్ తీసుకొని వచ్చి అయితే ఇస్తుందండి. మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు కూడా గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసారండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అయితే వాళ్ళు ఏమి తినకూడదు అనమాట. సో ఇలా గుడి దగ్గర అభిషేకం చేసి వచ్చాక అయితే వాళ్ళకైతే టిఫిన్స్ అయితే పెట్టారు మా అత్తయ్య గారు. మా జున్ను అయితే అప్పటికి లేచి చాలా సేపు అయిపోయింది కదండి, సో వాడికైతే నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకళ్ళ దగ్గర స్టేబుల్ గా ఉండట్లేదు. నౌ ఇట్స్ లంచ్ టైం. మేనమామలు ఇద్దరికి కూడా భోజనం అయితే పెట్టాలండి. సో మా వాళ్ళైతే మా అన్నయ్య మా తమ్ముడు కోసం అయితే చాలా స్పెషల్స్ అయితే చేశారండి. ఫస్ట్ స్వీట్ వచ్చేసి పరమాన్నం చేశారు. ఇవైతే బొబ్బట్లు అనమాట. బొబ్బట్లు అయితే తెప్పించాము. వడలు, గోంగూర పచ్చడి, సాంబార్, వేడి వేడి అన్నం, ఇంకా చింతపండు పులిహోర కూడా చేశారండి. కర్రీస్ ఏమో ములక్కాడ జీడిపప్పు ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేశారండి. ఇంకా దప్పలం కర్రీ కూడా వండారండి. అండ్ ఫైనలీ చల్లని పెరుగు. తర్వాత మేనమామలు ఇద్దరికి భోజనం అయితే పెడుతున్నామండి. నార్మల్ గా మనం బ్రదర్స్ ని ఎప్పుడూ అంత స్పెషల్ గా ట్రీట్ చేయం కదండి, వాళ్ళని ఇప్పుడు అంత స్పెషల్ గా ట్రీట్ చేసేసరికి వాళ్ళకైతే చాలా నవ్వు వచ్చేస్తుంది. ఐటమ్స్ అన్ని కూడా అయితే చాలా బాగా కుదిరాయండి. ఇవన్నీ అయితే మా నానమ్మ ఇంకా మా చిన్నానమ్మ అయితే చేశారు. తర్వాత మేమందరం కూడా వీళ్ళందరితో పాటు కూర్చొని సరదాగా అయితే భోజనం అయితే చేసామండి. మా డే అయితే చాలా బాగా గడిచింది. మీటి పళ్ళు అయితే చాలా సరదాగా కొట్టించామండి. మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.